ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు, తులారాశి వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండండి. సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. విష్ణు విశ్వ బ్రహ్మ వచ్చిండ్రు. రాఘవేంద్ర స్వామి వచ్చిండు. అమ్మవారు సీతాదేవత వచ్చింది. అంగుళీకం తీసుకొచ్చిన ఆంజనేయ స్వామి వచ్చిండు. అలాగే వారి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండు. తులారాశి వారి జాతకం తూకం తూగినట్టు ఉన్నదండి. వారి పేరు మీద సరి సమాన యోగం ఉంది. బరువు ఎటేస్తే అటు బరువు అవుతుంది. రెండు సైడు బరువు వేస్తే సరి సమానం ఉంటుంది. ఏం లేకున్నా సరి సమానం ఉంటుంది. తులారాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ధర్మపరంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, చట్ట ప్రకారం కావచ్చు, అని మానసిక పరంగా కావచ్చు తూకం తూగినట్టే సరి సమానం ఉంటారు వారు. వారి జాతకంలో విశేషమైన యోగం నడుస్తుంది. కానీ విపరీతమైన నరదృష్టి ఉన్నది వారి పేరు మీద. విపరీతమైన నరదృష్టి ఉన్నందువలన చాలా ఆటంకాలు చిక్కులు కలుగుతున్నాయి వారి జాతక బలం మీద. గ్రహాలు చెప్పాలంటే వారి పేరు మీద మాత్రం గురుగ్రహం అనుకూలత ఉంది. అలాగే శనిగ్రహం మాత్రం మిశ్రమ ఫలితం ఉంది పంచమ స్థానంలో. రాహుకేతుల గ్రహాలు మాత్రం చాలా శుభయోగంలో నడుస్తున్నాయి. మిగతా 5 గ్రహాలు చంద్రగ్రహం, రవిగ్రహం, కుజగ్రహం, బుధగ్రహం, అలాగే శుక్రగ్రహం, ఈ గ్రహాలు మాత్రం విపరీతమైన యోగంలో ఉన్నాయి. కాబట్టి వీరికి మిశ్రమ ఫలితం ఉంది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం రాముడు లేని సీతమ్మ, అశోకవనంలో ఉన్న సీతమ్మ, ఆంజనేయ స్వామి వచ్చిండండి. చాలా వరకు వారికి ఎంత కష్టించి పని చేసినా, ఏ తాపత్రయం చేసినా, ఎంత మానసిక వారు బలవంతులైనా సరే మాత్రం ఏదో రకంగా ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తూనే ఉంటాయి. అలాగే వారి జాతక బలంలో చూడాలంటే వారి ఆత్మబలమే వారికి మాత్రం కాపాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం బరువు బాధ్యతలు చాలా పెరిగే అవకాశం ఉంటాయి. ఎంత ఓపిక ఉంటే అంతవరకు మంచిది. తులారాశి వారి జాతకానికి మాత్రం రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి భార్య నుంచి కావచ్చు, లేదా వారి సంతానం నుంచి, అమ్మాయి నుంచి కావచ్చు, లేదా అత్త వరుస కలిగిన వారు కావచ్చు, సోదరిమణుల వలన కావచ్చు, వదినల వలన కావచ్చు, లేదా తల్లి వలన కావచ్చు రాణించే అవకాశం ఉంది. అలాగే స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి విపరీతమైన నరదిష్టి చాలా ఉంది కాబట్టి మాత్రం చాలామంది వీరికి ఇబ్బందులు చిక్కులు చికాకులు పెట్టాలనుకుంటారు. ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాపించాలనుకుంటారు. కానీ ఆ భగవంతుడి దయ వలన, ఆ ఆంజనేయ స్వామి దయ వలన, రాఘవేంద్ర స్వామి దయ వలన, ఆ సీతామాత దయ వలన మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితం ఉంటుంది. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. టీవీ కళాకారులు, సినీ కళాకారులు, సంగీత కళాకారులు, నిర్మాతలు, డైరెక్టర్లు, అలాగే మాత్రం నటులు, సాంకేతిక నిపుణులు, సంగీత కళాకారులు, గీత రచయితలు రాసేవారు చాలామందికి మాత్రం గవర్నమెంట్ పరంగా, ప్రైవేటు పరంగా మాత్రం అవార్డులు రివార్డులు లభించే అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయ విషయంలో మాత్రం 2 పంటలు ఫలితం ఉండవండి, 1 పంట ఫలితం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో పౌల్ట్రీ రంగం మాత్రం రాణించే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపారం చేసేవారికి మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పురుషులకు అంతగా కలిసి రాదండి. వస్త్ర వ్యాపారం కలిసి రాదు. అలాగే వీరి జాతకానికి వస్త్ర వ్యాపారం 1, రెండవది మాత్రం ఫైనాన్స్ రంగంగా 1, మూడవది మాత్రం ధాన్య వ్యాపారం. ఈ 3 వ్యాపారాలు కలిసి రావండి. మిగతా వ్యాపారాలు కలిసి వస్తాయి. ఇనుము వ్యాపారం కలిసి వస్తుంది, వాహన వ్యాపారం కలిసి వస్తుంది, బంగారం వ్యాపారం కలిసి వస్తుంది, నగల వ్యాపారం కలిసి వస్తుంది, ఎలక్ట్రానిక్ రంగం కలిసి వస్తుంది, భూమి వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో చూడాలంటే మాత్రం హెచ్చుతగ్గులు సరి సమానం ఉంటాయి. కొన్ని వర్గాల వారు వీరికి మాత్రం దగ్గర తీసుకునే అవకాశం ఉంది, కొన్ని వర్గాల వారు వ్యతిరేకించే అవకాశం ఉంది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా చిత్రా నక్షత్రం వారికి అధిపతి వారికి జాతకంలో చూడాలంటే మాత్రం కుజుడు అధిపతి కాబట్టి రుణ చిక్కులు ఉంటాయి. అయినా సరే ఆ రుణ చిక్కుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. స్వాతి నక్షత్రం వారికి అధిపతి రాహువు కాబట్టి రాహువుకి అధిపతి మాత్రం అమ్మవారు కనకదుర్గమ్మ కాబట్టి వారి మీద ఎన్ని చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు వచ్చినా మాత్రం అమ్మవారి దయ వలన మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు వారి జాతకంలో శుభోదయం కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు కూడా రాణించే అవకాశం ఉందండి. ఇక విశాఖ నక్షత్రం 1వ పాదం 2వ పాదంలో పుట్టిన వారికి తిరుగు ఉండదు వారి జాతకంలో.
అన్నదాన విషయంలో లోటు ఉండదు, అన్నపానీయ విషయంలో లోటు ఉండదు. గృహ నిర్మాణం తీసుకోవాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, నిర్మించాలనుకునే వారికి, స్థలం తీసుకోవాలనుకునే వారికి కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిది. ఇంకా వీరికి విదేశం వెళ్ళాలనుకునే వారికి, దూరం ప్రయాణం చేయాలనుకునే వారికి శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దల పరంగా సహకారం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకం మనస్తత్వం చూడాలంటే చిత్ర విచిత్రంగా ఉంటుంది. కానీ వీరి జాతకంలో పిల్లలతో కూడా మాత్రం సహకారమయ్యే అవకాశం ఉంది, పెద్దలతో కూడా సహకారమయ్యే అవకాశం ఉంది, స్త్రీలతో కూడా సహకారమయ్యే అవకాశం ఉంది. అలాగే మాత్రం స్నేహితులు కూడా సహకారమయ్యే అవకాశం ఉంది. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది, శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. అలాగే రక్త సంబంధికులతో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు, చిక్కులు చికాకులు ఉంటాయి, వాటిని ఎదుర్కొనే సత్తా ఉంటుంది. భూ తగాదాలున్నా, లేకుంటే కుటుంబ తగాదాలున్నా, కోర్టు కేసులున్నా, అలాగే మాత్రం పొలం తగాదాలున్నా, లేకుంటే మాత్రం పెండింగ్లో పడ్డ కోర్టు కేసు చిక్కు చికాకులున్నా, వీరి మీద నీలాప నిందలున్నా అవి తొలగిపోయే అవకాశం ఉన్నదండి. మీరు ఖచ్చితంగా మాత్రం శని అంతర్దశ ఉన్నవారు మాత్రం శనేశ్వరుని పూజ చేయడం చాలా మంచిది. అలాగే కుజాగ్రహం అంగారకారకుడు కాబట్టి నక్షత్రాధిపతి చిత్ర నక్షత్రం వారు అంగారక గ్రహం పూజ చేయటం, అంగారక సూత్రం పఠించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం, మంగళవారం నియమం పాటించడం మంచిది. అలాగే ఈ రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం రోజు వీరి జాతకం నియమం పాటించడం, ముఖ్యంగా స్త్రీలు పురుషులు ఎవరైనా సరే అండి అమ్మవారికి పూజ చేయడం, కనకదుర్గమ్మ కావచ్చు, రేణుక ఎల్లమ్మ కావచ్చు, అలాగే మాత్రం శుభంగల దేవత లక్ష్మీదేవత కావచ్చు, గాయత్రి మాత కావచ్చు, రాజరాజేశ్వరి దేవత కావచ్చు, అలాగే మాత్రం అమ్మవార్లు మేడారం సమ్మక్క సారక్క కావచ్చు, అలాగే సరస్వతి మాత కావచ్చు, లక్ష్మీదేవత కావచ్చు, గాయత్రి మాత కావచ్చు, సర్వదేవతలు రాజరాజేశ్వరి దేవత కావచ్చు, కొల్లాపూర్ మహాలక్ష్మి కావచ్చు, సర్వదేవతల అవతారం ఒకటేనండి. 18 పీఠాలు ఉంటాయి అమ్మవారు. 18 పీఠాలు ఏ అమ్మవారికైనా సరే, మధుర మీనాక్షి, కంచి కామాక్షి ఎవరికైనా సరే పూజ చేస్తే చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సంతాన విషయంలో కొన్ని చిక్కులు చికాకులు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల విషయంలో మాత్రం కొద్దిపాటి వివాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి, అవి కూడా సమసిపోతాయండి. ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో భార్యాభర్తల పేరు నుంచి మాత్రం చాలా శుభ ఫలితాలు ఉంటాయి. కానీ భార్యాభర్తలతో కానీ కొన్ని గొడవలు కానీ, చిక్కులు కానీ, కోర్టు కేసులు కానీ, తగాదాలు ఉన్నవారికి మాత్రం రాజీ చేసుకోవడం చాలా మంచిది. అలాగే భూ తగాద కానీ, రుణ తగాద కానీ, కోర్టు తగాదాలు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ధన విషయంలో మాత్రం ఆచితూచి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. వీరికి ఎంత ధనం వచ్చినా మాత్రం నిలబడకుండా పోతుంటుంది, ఖర్చు చేస్తూ ఉంటుంది. కానీ దానికి వీరు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందండి. ఆనకట్ట అంటే ధనం ఖర్చు అయ్యే కాడ మాత్రం నియంత్రణ చేసే అవకాశం ఉంటుంది. వీరి ఆత్మబలం వీరు కాపాడే అవకాశం ఉంది. ఆ పరమేశ్వరుడు దయవలన, ఆంజనేయ స్వామి దయవలన, రాఘవేంద్ర స్వామి దయవలన, అలాగే ఆ షిరిడి సాయిబాబా దయవలన వరకు చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. నవగ్రహాల్లో మాత్రం 4 గ్రహాలు వారికి శుభయోగంలో ఉన్నాయండి. ఒక గ్రహం మిశ్రమ ఫలితం ఉన్నది. 5 గ్రహాలు ఇబ్బందులు పెడుతున్నాయి. నవగ్రహ సూత్రాలు పఠించి ఖచ్చితంగా వారు మాత్రం వారి కులదేవత కావచ్చు, లేదా మాత్రం వారి ఇష్టదేవత కావచ్చు పూజ చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.